హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కంటెంట్స్ నచ్చితే కనుక లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే మంచి వీడియోలన్నీ మీకు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కొత్తగా పెళ్ళైన ఒక ప్రేమ జంట వాళ్ళ అమ్మగారింటికి బయలుదేరతారు. బస్సు దిగిన తర్వాత వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళాలంటే మధ్యలో ఒక చిన్న కాలువ ఉంటుంది. ఆ కాలువ దాటాలంటే ఒక చిన్న పడవ ఎక్కాలి. అయితే ఆ భార్యాభర్తలు ఇద్దరు ఎదురు నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఉండే క్రమంలో ఆ అమ్మాయికి చిన్న రాయి గుచ్చుకుంటుంది. కాలుకి జస్ట్ రాయి గుచ్చుకుందేవాడికి వెంటనే ఆ పెళ్లి కొడుకు అమాంతంగా చేతిలోకి తీసుకుని అయ్యో ఎంత ఇదైపోయింది, అనవసరంగా ఈ రోడ్లు వేయకోకుండా ఇలా చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ని అన్నిటిని తిట్టేసి ఆవిడ నడవలేదని చెప్పి నాకేం అవ్వలేదండి జస్ట్ గీసుకుంటుంది అని చెప్పినా సరే వినకుండా ఆ అమ్మాయిని చక్కగా ఎత్తుకొని ఆ పడవలో కూడా కాలు ఎక్కడ నొప్పి చేస్తుందోనని చెప్పి ఒడిలో పెట్టుకొని కూర్చొని ఆ ప్రయాణం వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు చేస్తాడు. అప్పుడు వెనక చూసిన బంధువులు, ఆ అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు అనుకుంటారు, అమ్మో వీడికి ఆ అమ్మాయి అంటే ఎంత ప్రేమ, కాలుకి చిన్న ఇది రాయి గీసుకుంటేనే ఎంత అడావుడి చేసేస్తున్నాడంటే ఆ అమ్మాయిని చక్కగా పూల్లో పెట్టి చూసుకుంటాడు అని అనుకుంటాడు. ఒక 15 రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళా రిటర్న్ బయలుదేరుతారు వాళ్ళ ఇంటికి. రిటర్న్ బయలుదేరే క్రమంలో వాళ్ళిద్దరే వస్తూ ఉంటారు. అబ్బాయి ముందు నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. అమ్మాయి ఎక్కడో అనుకుంటుంది, పిలుస్తూ ఉంటుంది, ఏమండి ఆగండి నేను కూడా వస్తాను కదంట, రా పర్వాలేదు తెలిసిందారే కదా అని చెప్పి నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉండు కాలు ఆ పడవెక్కే టయానికి నిజంగానే పాప మా అమ్మాయికి ఇంత లోతు ముళ్ళు దిగిపోయేటప్పటికి గట్టిగా అరుస్తుంది. అమ్మో అని చెప్పి అరిసేటప్పటికి వెనక్కి తిరిగి ఏమైంది అని అడుగుతాడు. కాళ్ళు పెద్ద ముళ్ళు దిగిపోయిందండి అని చెప్పేటప్పటికి దొన్నపోతులాగా ఉన్నావు, చిన్న ముళ్ళు దిగేటప్పటికి అంతరు పర్వాలా, తీసుకొని రా నేను బస్ స్టాండ్లో ఉంటానని చెప్పి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్ ఆఫ్ కేరింగ్. అంటే ఒక వ్యక్తి మీద మనం చూపించే కేరింగ్ ఇలాగుంది. చాలా మంది అనుకుంటారు ఒక వివాహ బంధంలో కానీ, ఒక రిలేషన్షిప్లో కానీ, ఒక ఫ్రెండ్షిప్లో కానీ ఎదుటి వాళ్ళని కేరింగ్గా చూసుకోవటం అంటే వాళ్ళు భౌతికంగా ఇష్టపడే వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు కానీ, వాళ్ళకి ఇష్టమైన నగలు కానీ, వాళ్ళు తినే ఫుడ్ కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగిన డెకరేషన్స్ కానీ, ఆ ఇంటికి సంబంధించిన అవసరాలన్నీ తీరిస్తే ఇంకా వాళ్ళని కేరింగ్గా చూసుకుంటున్నట్టే అనుకుంటారు. అది చాలా తప్పు. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని ఏ అమరికలు లేకుండా ఒకళ్ళ మనస్సుని ఒకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళు తప్పు చేసినా, ఒకళ్ళు తప్పు మాట్లాడినా తప్పనిసరిగా మళ్ళా రియలైజ్ అయ్యి కలిసి సుఖంగా సంతోషంగా గడిచి ఒకరి మనసులో ఒకరికి సుస్థిరమైన స్థానం ఏర్పరచుకోవటమే కేరింగ్. భౌతికమైన అందరూ చూస్తారు, మానసికంగా ఒక వ్యక్తిని ఇష్టపడి మనసులో పెట్టుకోవటం అంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి. నువ్వు అమ్మాయి అయితే అదృష్టవంతురాలివి, అబ్బాయి అయితే అదృష్టవంతుడు. తప్పనిసరిగా మనస్సులో స్థానం సంపాదించుకోవాలంటే ఇద్దరు చాలా త్యాగాలు చేయవలసి ఉంటాయి. మరి అటువంటి కేరింగ్ ఇప్పుడున్న జనరేషన్లో ఉందో లేదో, లేకపోతే ఏం చెయ్యాలో అని చెప్పి నేను చెప్పిన మాటలన్నా అమలు చేయటానికి ప్రయత్నం చేయండి. ఇంకా షేరింగ్ విషయానికి వస్తే, షేరింగ్ అంటే మీ మనసులో ఉన్న భావాలు, నా మనసులో ఉన్న భావాలు ఒకళ్ళకొకళ్ళు వ్యక్తపరుచుకోవటం. రిలేషన్షిప్ ఏర్పడే క్రమంలో
అటు అమ్మాయి కానీ ఇటు అబ్బాయి కానీ 90% నిజాలకు 90% అబద్ధాలే చెప్తారు. ఎందుకనంటే నిజం చెప్తే వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ని బయటికి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే వాళ్ళు నాకు దూరం అయిపోతారో అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పుకొని ఆ రిలేషన్షిప్ ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళిన తర్వాత నువ్వు 90% తప్పులు దాచినవన్నీ తర్వాత ఎప్పటికైనా తెలియక మానదు. ఒకళ్ళు తెలిసిన తర్వాత నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నేను నీకు అబద్ధం చెప్పావు, లేకపోతే అసలు నేను పెళ్లి చేసుకునేదాన్నే కాదు, అసలు పెళ్లి చేసుకునేవాడినే కాదు, నీతో అసలు ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడిని కూడా కాదు అనే సందర్భాలు వచ్చి చిన్న చిన్న విషయాలకే ఈ రోజుల్లో విడిపోతున్నారు. అదే మ్యారేజ్ వరకు వెళ్ళకోకుండా టైం పాస్ కి రిలేషన్షిప్ చేసుకునే వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని మాయ మాటలు చెప్పుకున్నా దానికి పెద్ద ప్రమాదం ఉండదు. మాట్లాడతారు లేకపోతే మానేస్తారు. కాకపోతే రిలేషన్షిప్ మ్యారేజ్గా తీసుకెళ్లే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా నీ మనసులో ఉన్నవి ప్రాణహాని కలిగించే అయితే ఉంటే దాచుకోండి. అంతకు మించి అయితే మీ రిలేషన్షిప్ మ్యారేజ్గా ఏర్పడిందంటే మీ ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని నడిపించటానికి పునాది వేస్తున్నారు. అటువంటప్పుడు ఎటువంటి అమరికలు లేకుండా తప్పనిసరిగా నీ మనసులో ఉన్న మాట నువ్వు తెలియచేస్తేనే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే నా మనస్సులో ఏముందో తెలుసుకొని వాళ్ళే నా అవసరాలన్నీ తీరిస్తేనే నా మీద ప్రేమ ఉంది అని చెప్పి అనుకొని అలా తీర్చకపోతే వాళ్ళ మీద అలిగి మూతి ముడుచుకొని గొడవలు పడి వాటికి కూడా గొడవలు పడేవాళ్ళు ఉంటారు. కానీ నీ మనసులో ఏముందో ఇప్పుడున్న మనసు రేపటికి ఎలా ఉంటుందో నీకే తెలియదు. అలాంటప్పుడు ఎదుటివాడు నీ మనసులో ఏం కోరికలు ఉన్నాయో ఎలా తెలుస్తాయి? ఇదే కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఇదే. మనసులో ఉన్నవన్నీ మనం వ్యక్తపరచకుండా వాళ్ళే చేస్తారనుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుందో చిన్న చిన్న గొడవలకే పెళ్లి పందిరి మీదే గొడవలు పడుకొని విడిపోతున్నారు. ఇంకొక డేంజరస్ షేరింగ్ విషయానికి వస్తే ఈ మధ్య మ్యారేజ్ చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత చక్కగా ప్రేమగా ఏమండి మీతో సెల్ ఫోన్ దిగాలని ఉంది, సెల్ఫీ దిగాలని అని చెప్పి చెరువు ఒడ్డుకో, కాలువ ఒడ్డుకో, నది ఒడ్డుకో, సముద్రం ఒడ్డుకో తీసుకెళ్ళి ఆయన దోసేస్తున్నారు. ఎక్కువగా లేడీస్ చేస్తున్న ఇన్సిడెంట్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. మగవాళ్ళు చేసే కూడా వస్తున్నాయి కానీ లేడీస్ చాలా ఇన్నోవేటివ్ గా చేస్తున్నారు. సెల్ఫీ దిగుదామని తీసుకెళ్ళి ఆ నదిలోకి చెరువులోకి దోసేస్తున్నారు. ఎందుకని? ఆల్రెడీ వాళ్ళకు ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్ కి తల్లిదండ్రులు ఒప్పుకోకుండా బలవంతంగా ఈ అమ్మాయి మంచిదని చెప్పి వేరే వాళ్ళకి అన్యం పుణ్యం తెలిగినోడికి తీసుకొచ్చి పెళ్లి చేసేస్తుంటే ఆ పాత వాళ్ళని వీళ్ళు మర్చిపోలేక పెళ్లి చేసుకున్న వాడిని చంపవతల పడేస్తున్నారు. చంపిన తర్వాత ఏమవుతారో తెలుసు కూడా చంపేయటానికి సిద్ధపడుతున్నారంటే వాళ్ళ మానసిక స్థితి చాలా మూర్ఖమైన స్థితిలో ఉంది. అందుకోసమనే మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బలవంతంగా ఇంట్లో పెళ్లి చేస్తే కనుక తాళి కట్టక ముందే అబ్బాయిని పక్కకి తీసుకెళ్ళి బాబు నాకు ఆల్రెడీ ఒకరితో ఎఫ్ఐఆర్ ఉంది, నేను అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నీతో పెళ్లి చేసుకున్నా సరే నీతో నేను కాపురం మాత్రం చేయను, అలా అని బలవంతంగా గనక చేశావో సెల్ఫీ అని సెల్ ఫోన్ చూపించండి, మళ్ళీ మీ జోలికి వస్తే నన్ను అడగండి. అలాగే తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు మీ యొక్క కొడుకు గాని కూతురు గాని ప్రేమ విషయాలు యాక్సెప్ట్ చేస్తారా లేదనేది మీ ఇష్టం. అది నేను చెప్పే అంత అర్హత గాని స్తోమత గాని నాకు లేదు. బట్ అవి దాచి వాళ్ళ మనసులో ఉన్న వాడిని చెరిపేస్తా వేరే వాడిని చేసుకుంటే అవి చెరిగిపోతాయని మీరు అనుకుంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగవు. దానికే నిదర్శనాలు వాళ్ళని వేరే వాడిని చేసుకున్న తర్వాత సుపారియో సపారియో ఇచ్చి వాళ్ళని పట్మని వేయించేస్తున్నారు. అందుకోసమని మీరు ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని అలా ఖాళీగా ఉంచేయండి, లేకపోతే ఆ అబ్బాయిని ఖాళీగా ఉంచేయండి. అంతేగాని అన్యం పుణ్యం తెలిగిన వాళ్ళకి ఇచ్చేసి
పాపం అతనేదో పెళ్లి చేసుకుంటా పోతే ఆడిని మన పెళ్లి జరుగుతున్నంతసేపు వీడియోలు ఫోటోలు తీసిన తర్వాత మళ్ళా సెల్ఫీలు ఎందుకండి, చంపేటేకే కదా. అందుకోసమని ఇటువంటి షేరింగ్లు మాత్రం కంపల్సరీగా మీరు చెప్పాలి. చెప్పకోకుండా దాచేసి ఎదుటివాడు ప్రాణం తీసేద్దామని చూడమాకండి. అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే, ఏ రిలేషన్ అయినా సరే నిలబడాలంటే ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లేకపోతే మనకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు, వాళ్ళతో వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం. సాధారణంగా మనమందరం మన కుటుంబ సభ్యులతో చాలా తక్కువ మాట్లాడతాం. కొత్తగా పరిచయం అయిన వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడతాం. ఒకళ్ళ ఇంటికి వచ్చినా మన ఫస్ట్ భార్య ఏంటంటే సెల్ ఫోన్, కాబట్టి సెల్ ఫోన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ రోజుల్లో ఇంట్లో 10 మంది ఉంటే 10 సెల్ ఫోన్లు, 5 ఉంటే 5 సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మాట్లాడుకునే అవసరాలు రావట్లేదు. అదే పెద్ద బీజం వేస్తుంది ఆ కుటుంబం బీట్లు మారటానికి. ఎవరి మనసులో వాళ్ళు ఉంచుకొని వాళ్ళకి తెలుసులే అనుకుంటున్నారు. అలాగా 10 మంది తెలుసుకో వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అని అనుకుంటున్నారు, కానీ అసలు వాస్తవం తెలుసుకున్న తర్వాత అయ్యో అని నెత్తి మీద చేయలేసుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి బయట వాళ్ళతో మాట్లాడినా సరే మీ ఫ్యామిలీకి కొంచెం టైం మాత్రం తప్పనిసరిగా స్పెండ్ చేయాలి. అంటే వాళ్ళ అవసరాలు తీర్చేస్తే ఇంకే పనులేంటి, మాట్లాడే ఏంటని మీరు నా మీద దెబ్బలాడొద్దు. వాళ్ళ మనసులో ఏముందో అనేది మీ మనసుతో ఆలోచించాలంటే గనక వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్, కేరింగ్ అండ్ షేరింగ్ గనక ఉంటే గనక, ఇందాక నేను అన్నాను కదా, కేరింగ్ అండ్ షేరింగ్ లేని రిలేషన్ కొత్త కారులో పెట్రోల్ లేకోకుండా ఎలాగైతే ఉంటుందో అటువంటిది అని. అంటే కారు కొనుక్కుంటాం, అందులో పెట్రోల్ కొట్టిస్తేనే కదా మన చక్కగా మన ఇష్టమైన ప్లేస్లకు తీసుకెళ్లేది. అందులో కొట్టించుకోకుండా కొత్త కారుని పెట్టుకుని ఉంటే ఏమవుతుంది, దాన్ని చూసుకుంటూ ఉండటమే. అలాగే నీ మనసులో ఉన్న ఆలోచనలు నువ్వు చెప్పుకోకుండా నువ్వు ఆ కారు లాగా కనపడతా ఉంటే నిన్ను చూసి ఓహ్ సూపర్, చాలా బాగుంది నా కారు అని వెళ్ళిపోతారు. కానీ ముందుకు నడవాలి కదా సంసారం. ఆ కాపురం ముందుకు నడవాలంటే, ఆ ఫ్యామిలీ నడవాలంటే, ఆ ఫ్యామిలీ ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలంటే కారులో పెట్రోల్ ఎలాగైతే అవసరమో మనిషి ఒకళ్ళ మనసులో ఉన్న ఒకళ్ళది షేరింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడు ఇందులో నేను చెప్పిన యాక్సెప్ట్ చేసినప్పుడు లేదు, వీడేదో వీడియో చేశాడు, మాటలకి చేతలకి చాలా తేడా ఉంటాయి, మన సెల్ఫీ మందే అని అనుకున్నారనుకోండి, నేను కాదు కదా, ఎవరో చేయలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్.